వర్క్ చేస్తాను డెప్యూటీ మేనేజర్గా. సో మేడం గారి గ్రూప్లో లాస్ట్ మేలో జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ ఒక 3-4 సాంగ్స్లో నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే మేడం గారి గొంతుకు కానీ ఆవిడ చెప్పే స్టైల్కి, ఆ రోజు నుంచి ఇప్పటికి నాకు మోస్ట్ సర్చ్ ఏదైనా ఉంది యూట్యూబ్లో అంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ స్వరసుమార్చిన అదే వస్తుంది నాకు. నేను ఏది అసలు ఆ తర్వాత నుంచి మీరు నమ్మరు, నేను ఇంక యూట్యూబ్లో ఇంకో వేరే పాట వినలేదు. ప్రతిరోజు నేను పొద్దున్న 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాట వింటూ పాడుకుంటూ వెళ్తూ ఉంటాను. ఆఖరికి మా ఆఫీస్లో చాలా మంది కార్ పార్క్ చేసినప్పుడు ఏంటి పిచ్చిదాంట్లో ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నావు నీలో నువ్వు అని చాలా మంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆన్లైన్లో మేడంని చూసి నాకు నిన్న మేడం వచ్చి రైల్వే స్టేషన్లో కలిసినప్పుడు అసలు ఎన్ని రోజుల నుంచో నాకు మీకు తెలుసు అన్న భావన అనిపించింది. అసలు ఎంత ఆప్యాయంగా పలకరించారు ఇంట్లో వాళ్ళందరూ. నాకు అసలు సొంత మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినంత ఆనందంగా అనిపించింది. ఇంకా ఒక్కొక్క మాట్లాడుతూ ఉంటే మేడం గారితో ఆల్మోస్ట్ నేను ఎలా అయితే పెరిగానో, నాకు ఎటువంటి ఇష్టాలు ఉన్నాయో, ఎటువంటి భావనలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఏదో ట్విన్నింగ్ చేస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది మేడంతో. ఆవిడ పట్టుదల అసలు నిన్న 1 గంట వరకు కూడా ఆవిడలో చీర్ఫుల్నెస్ తగ్గలేదు. మళ్ళీ 5 o'clock అందరినీ వెల్కమ్ చేశారు. సో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మేడం. నాలాగా చాలా మంది ఇంకా జాయిన్ అవుతారు ఈ గ్రూప్లో. ఇంకా ఇంకా అసలు మీ నాన్నగారు కళ్ళల్లో అసలు ఆగట్లే. అది కాదు అసలు లక్ష్మమ్మ మేడం చెప్తుంటే ఒక్కొక్కటి మాకు అంత అందంగా రాయడం రాదు. కాకపోతే ఆ భావాలన్నీ నాకు తెలిసి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. సో ఇది చెప్పడం మాకేం లేదు, అన్ని రిపిటేషనే మేడం. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.